ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति. ఎసోటరిక్ ఆస్ట్రాలజీ జ్యోతిష్యంలో చాలా ప్రధానమైనటువంటి గ్రంథం ఇది. దాంట్లో మనం ఒక సాధకుడిలో జాతక చక్రం ఎలా వేసుకోవాలనేటువంటి రహస్యాలు మనకు చెప్తున్నారు. ఈ 12 రాసులు కూడా 3 క్రాసెస్గా తెలుసుకోండి అన్నారు. ఈ 3 క్రాసెస్గా ఈ 12 రాసులు కూడా 12 ఆర్మ్స్ అన్నారు. These are the 12 arms, and it is the energy flowing through the 12 arms and their place in the soul horoscope which will assume the major importance. ఈ 12 కూడా సోల్ యొక్క హారోస్కోప్ లో చాలా ప్రధానమైన పాత్రలుగా కలిగి ఉన్నాయి. 12 ఆర్మ్స్. సో సాధకుడికి ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టతకు సంబంధించినదిగా తెలుసుకోండి అంటున్నారు. ప్రతి నెల దానికి ఒక విశిష్టత ఉంది. ప్రతి పండగకి ఒక విశిష్టత ఉంది. ఉగాది పండగ ఉగాదే, దసరా పండగ దసరానే, దీపావళి దీపావళి, సంక్రాంతి సంక్రాంతి. ఏ పండగ ఆ పండగ విశిష్టత ఉంది. ఏముందండి, ఏ పండగ అయినా ఒకటే కదండి. పొద్దున్నే లేస్తాం, ఏదో పూజలు చేసుకుంటాం, ఏదో మన పిండి వంటలు తింటాం, షికారు వెళ్తాం, ఇంటికి వస్తాం, అంతే. ఏంటండి, ఏదో ఏ పండగ అయినా ఒకటే కదండి అంటే ఏ పండగ అయినా ఒకటే కాదండి. ప్రతి పండగకు ఒక తేడా ఉందండి. చేసుకునేవాడికి ప్రతి పండగకి ఇంకో పండుగతో సంబంధం లేకుండా ఉంటుంది. అది ఎట్లాగో సాధకుడికి కూడా ఈ 12 మాసాలకి ఒక విశిష్టత ఉంది. ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంది. ఆ రహస్యాలు మీకు చెప్తానంటున్నారు ఆయనకు. This I will enlarge upon when we take up the theme of the 3 crosses, the 12 crosses, the 12 houses concern the personality, the 4 arms of the 3 crosses concern the soul, and it is these 12 and their appearance in the horoscope or their failure to appear which will govern the horoscope of the soul. Appear or fail, ఏదైనా ఉండొచ్చు, or their failure to appear. సో సాధకుడిలో కొన్ని ఈ 12 యొక్క జలములు లేదా 12 యొక్క కిరణములు, 12 నుంచి వచ్చేటువంటి వెలుగులు వీడు చక్కగా పొందుతున్నాడా లేదా అంటాడు. దే విల్ అపియర్ ఆర్ దే విల్ ఫెయిల్ టు అపియర్ అన్నారు. అంటే సాధన చేసుకోవడంలో వాడు ఒక్కొక్కసారి వాడు ఆ మాసమునకు సంబంధించినటువంటి వెలుగును వాడు పొందలేకపోతాడు. అంటే ఇక్కడ మాసం అంటే మనకి ఈజీగా అర్థం. ఆ రాశికి సంబంధించినటువంటి వెలుగు వాడు పొందలేని వాడుగా అవుతున్నాడు. కొందరు 12 రాసుల యొక్క వెలుగులు పొందగలుగుతున్నారు, కొందరు కొన్ని పొందలేకపోతే ఫెయిల్ టు అపియర్. అది అంటారు, దే ఫెయిల్ టు అపియర్. Their appearance to the horoscope, to their failure to appear, which will govern the horoscope of the soul. So all the 4 influences of the 3 crosses will be found present in the chart of a master. All the 4 influences, the 4 influences of the 3 crosses. 12 పరిపూర్ణంగా ఒక మాస్టర్కి 12 అంటే ఒక మన అవతార పురుషుడికి ఇన్ని చేతులు వేసినట్టు వేస్తాం. 12 చేతులు వేస్తాం, ఇటారు అమ్మవారికి అయ్యవారికి. ఈ 12 చేతులు వేయడంలో ఉద్దేశం ఏంటంటే 12 రాసులకు సంబంధించినటువంటి చిహ్నం అది. అందుకని ఇటారు చేతులు అటారు చేతులు వేస్తారు. సో ఒక్కొక్క నెంబర్కి సింబాలిక్గా ఆ చేతులు వేయడం అనేటువంటిది. సో అది పాయింట్. ఇక్కడ 12 రాసుల యొక్క పరిపూర్ణతని చక్కగా పొందేటువంటి వాళ్ళు ఎవరంటే ఒక మాస్టర్, పరిపూర్ణమైనటువంటి ఒక మహాపరమ గురువు 12 రాసుల యొక్క ఎనర్జీస్ని చక్కగా ఆయన స్వీకరించగలగడం అనేటువంటిది ఉంటుంటుంది. సాధనలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని
రాసులది స్వీకరిస్తుంటారు, కొన్ని స్వీకరించలేరు. కొందరు, యాజ్ వి నో, సమ్ పీపుల్ బిలాంగ్ టు మ్యూటబుల్ క్రాస్, కొందరు ఫిక్స్డ్ క్రాస్, కొందరు కార్డినల్ క్రాస్కి సంబంధించిన వాళ్ళుగా ఇలా ఉంటారు. సో మ్యూటబుల్ క్రాస్ నుంచి ఫిక్స్డ్ క్రాస్కి వెళుతున్నవాడు, మ్యూటబుల్ క్రాస్ ఫిక్స్డ్ క్రాస్ మ్యాక్స్ ఒక 4, 5, 6 ఎనర్జీస్ లేదా 7, 8 ఎనర్జీస్, ఇంకా 4 ఎనర్జీస్ అందవాడికి. వాడు కార్డినల్ క్రాస్లో కూడా వాడు పరిపూర్ణంగా 4 రాసుల యొక్క ఇది పొందినటువంటి వాడికి 12 రాసుల యొక్క అనుగ్రహం. అది ఓన్లీ ఒక మాస్టరే. అది మ్యూటబుల్ క్రాస్ అంటే ఏ లెవెల్ వాడు, మనం ఇవన్నీ చదువుకున్నాం ఆల్రెడీ, అన్నీ అయిపోయింది పాఠాలు. సో ఫిక్స్డ్ క్రాస్ అంటే ఏ లెవెల్ వాడు, కార్డినల్ క్రాస్ అంటే ఏ లెవెల్ వాడు, అందు గురించి కార్డినల్ క్రాస్లో పరిపూర్ణత సాధించిన వాడు 12 రాసుల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా వాడు అలా పొందగలుగుతాడు. ఏది వాడికి ఇది ఉండదు, అది చెప్తున్నారు. చార్ట్ ఆఫ్ ఎ మాస్టర్ అన్నారు. Therefore, an indication of which constellation are primarily related to the unfoldment of consciousness. So, therefore, an indication of which కాన్స్టలేషన్స్ ఆర్ ప్రైమర్లీ రిలేటెడ్ టు ద అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. సో ఈ కాన్స్టలేషన్స్ ఇవన్నీ కూడా దేనికి చెందిన అంటే వీడిలో ఒక అన్ఫోల్డ్మెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నది ఏర్పాటు చేయడం. ఉదాహరణకు వాడు మకర రాశిలో పుట్టాడు అనుకోండి, ఆ రాశిలో వీడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వీడు పొందగలిగేటటువంటి శిక్షణ ఇస్తుంది మకర రాశి ఈ జన్మ అంతా. వచ్చే జన్మలో వాడు ఏదో సపోజ్ ధనుసు రాశిలో పుడతాడు, ధనుసు రాశిలో పరిపూర్ణ శిక్షణ అటువంటిది పొందుతాడు. సో అప్పుడు వీడికి మకరం ధనుస్సు ఈ 2 రాశుల యొక్క పరిపూర్ణత పొందాడు. తర్వాత ఏదో వృషభ రాశిలో పుట్టాడు, ఇలా 3, 4 ఇలా వీడు కొన్ని జన్మలు ఆ రాశి యొక్క దీనిలో వాడు పుట్టి వాడికి ఆ రాశుల యొక్క అనుగ్రహం వాడు పొంది ఇలా 12 రాశుల యొక్క అనుగ్రహం వీడు సాధించడం అటువంటి జరుగుతుంది. సో ఫస్ట్ బేసిక్గా సాధనలో ఉన్నటువంటి మ్యూటబుల్ క్రాస్లో ఉంటాడు. ఈ 4 యొక్క పరిపూర్ణమైనటువంటి ఎనర్జీస్ వీడు పొందడానికి కొంత సమయం పడుతుంది. నెక్స్ట్ వాడు ఫిక్స్డ్ క్రాస్లోకి వెళ్తాడు, అక్కడ వీటి యొక్క పరిపూర్ణత అంటే పొందడానికి చాలా టైం పడుతుంది. ఇవన్నీ అయిపోయిన నెక్స్ట్ కార్డినల్ క్రాస్కి వెళ్తాడు. సో అప్పుడు వాడికి మ్యూటబుల్లో ఫిక్స్డ్ అండ్ కార్డినల్ క్రాస్ ఈ 12 రాసుల ఒక అనుగ్రహం వాడు పొందినవాడు అవుతాడు. అది ఇక్కడ విషయం చెప్తున్నారు. ద మే కాన్షియస్నెస్ అండ్ టు దట్ evolution of spiritual understanding is of significant use here. స్పిరిచువల్ అండర్స్టాండింగ్గా వీటిని తెలుసుకుంటే అప్పుడు సాధనకి ఇవి ఏ రకంగా ఇవి వినియోగపడుతున్నాయి అంటూ తెలుస్తుంది. సో ఈ ఒక్కొక్క రాశి ఒక్కొక్క విశిష్టతకు సంబంధించినవిగా తెలుసుకోండి. వీడు ఫస్ట్ మ్యూటబుల్ క్రాస్లో వీడి సాధన అంటూ సాగుతుంటుంది. నెక్స్ట్ కొంత ఇవన్నీ వీడికి వాటిలో శిక్షణ అంటుండేది ఇచ్చిన తర్వాత వాడికి ఒక్కొక్క రాశి అంటే వాటికిలో వీడి శిక్షణ అంటుండే పొందడానికి వాడికి ఆ రాశి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చెందడానికి వాడికి ఆ రాశిలో ఒక శుభగ్రహం పడటం, ఆ రాశిలో వీడికి ఒక చక్కటి ఎలివేషన్ అటువంటిది అందించడం, ఒక శని అనేటువంటి వాడు వాడికి ఆ రాశిలో వీడికి పరిపూర్ణమైనటువంటి శిక్షణ ఇవ్వడం, చక్కగా సాధనకు సంబంధించిన వాడిగా వీడిని తయారు చేయడం. సాధనకు సంబంధించిన వాడిగా అంటే వీడికి ఎటువంటి పరిస్థితులైనా సరే వీడు వెళ్ళవలసినటువంటి గమ్యాన్ని వీడు ఎప్పుడు కూడా వదలకుండా ఉండేటువంటి స్థితి వీడికి సిద్ధింపబడటం. సో అలా ఈ 4 రాసుల్లోనూ వీడు సాధిస్తాడు. నెక్స్ట్ ఇంకొక 4 రాసులు అలా వెళతాడు అన్నాడు వీడు పైకి. సో ఈ రకంగా 12 రాసుల యొక్క అనుగ్రహం పొందినవాడు అవుతాడు. సో నెక్స్ట్ ద మేజర్ కాస్మిక్ ట్రయాంగిల్ వర్క్స్ ప్రైమర్లీ త్రూ 6 కాన్స్టలేషన్స్. సో మేజర్ కాస్మిక్ ట్రయాంగిల్ అన్నారు. సో వీళ్ళు మేజర్ కాస్మిక్ ట్రయాంగిల్ అనగానే మనకు గుర్తొచ్చేసారు. మేజర్ కాస్మిక్ ట్రయాంగిల్ ఇస్ యాజ్ వి నో గ్రేట్ బేర్, ప్లేయిడిస్, సిరియస్ స్టార్. ఇది మేజర్ కాస్మిక్ ట్రయాంగిల్. సో మేజర్ కాస్మిక్ ట్రయాంగిల్ ఇస్ వర్కింగ్ త్రూ 6 కాన్స్టలేషన్స్ అన్నారు. సో వీటి యొక్క అనుగ్రహం 6 రాసుల ద్వారా 6 రాసుల నుంచి 3 గ్రహముల ద్వారా 3 గ్రహాల నుంచి ద్వారా మన భూమండలాన్ని చేరుతున్నాయి. సో దిస్ ఇస్ వెరీ సేక్రెడ్ అండ్ హైయెస్ట్ పాయింట్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేజర్ కాస్మిక్ ట్రయాంగిల్ ధ్యానం ఎప్పుడు చేసుకోవాలి, ఎక్కడ ఎలా చేసుకోవాలనే దాని రహస్యాలు ఇక్కడ ఇచ్చారు. సో గ్రేట్ బేర్ ఉంది, ప్లేయిడిస్ ఉన్నాయి, సిరియస్ ఉన్నాయి. ఈ 3 యొక్క ఎనర్జీస్ దే ఆర్ కమింగ్ త్రూ 6 కాన్స్టలేషన్స్. 6 రాసుల ద్వారా ఈ ఎనర్జీస్ అనేటువంటివి వస్తున్నాయి, మన సౌరమండలంలోకి ఎంటర్ అవుతున్నాయి. ఈ 6 రాసులు యొక్క ఎనర్జీస్ 2 రాసులు ఒక గ్రహం ద్వారా ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. ది నెక్స్ట్ పాయింట్, 6 రాసులు 2 రాసులు ఒక్కొక్క గ్రహం ద్వారా అవి వాటి యొక్క ఎనర్జీస్ పంపుతూ ఉన్నాయి. సో ఏంటో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. Again, at this time, the cosmic constellations and the 2 zodiacal energies focus to a particular planet, using it as a transmitting agency to the Earth.
ఇట్ ఈస్ ఫార్మింగ్ ఏ ట్రాన్స్మిటింగ్ ఏజెన్సీ. పైన ఏదుందో అది తీసుకుని వస్తున్నానండి, నాదంటూ ఏం లేదండి అంటుంది ఈ గ్రహం. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్మిటింగ్ ఏజెంట్ ఆఫ్ ది ఎనర్జీస్ ఫ్రమ్ ది టూ రాసెస్ ఈచ్ ప్లానెట్, అది ఈచ్ ఇది ప్లానెట్. సో ఏంటో ఇక్కడ ఇచ్చారు మనకి. యూ హ్యావ్ దేర్ ఫార్, సో ఇటు పక్కన మీరు వేసుకోండి. సీరియస్, ప్లేడీస్, గ్రేడ్ వేరు, అది ఆర్ వర్కింగ్ త్రూ. సీరియస్ ఏమో క్యాన్సర్, క్యాప్రికార్న్, కర్కాటకము, మకరము, ఈ రెండు ఆపోజిట్స్గా ఉన్నాయి కదండి. రెండు ఉత్తరాయణం దక్షిణాయనం సంబంధించినవి. ఆ రెండు కూడా శని గ్రహం ద్వారా వాటి యొక్క ఎనర్జీస్ మనకు అందిస్తున్నాయి. నెక్స్ట్ జెమినీ, సాజిటేరియస్ గురించి ఆపోజిట్స్గా ఉన్నటువంటి రాశులు చాలా ముఖ్యమైనటువంటివి. సో జెమినీ, సాజిటేరియస్, దే ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దేర్ ఎనర్జీస్ త్రూ మెర్క్యూరీ. నెక్స్ట్ ఏరిస్, లైబ్రా, ది సన్, సూర్యుడు. వీళ్ళ ద్వారా ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మనం భూమండలానికి వస్తున్నాయి. సో మీరు వేసుకున్నప్పుడు ఈ త్రీ ఒక పక్కన వేసుకోండి. ఆ త్రీ ఆర్ ఎనర్జీస్ పాసింగ్ త్రూ, పైన వర్కింగ్ త్రూ సీరియస్ దేమో క్యాన్సర్, క్యాప్రికార్న్ త్రూ సాటర్న్, ఇలా వేసేసుకోండి మీరు. సో ఫస్ట్ ఒక పేరు రాసుకోండి సీరియస్, అది ఇట్ ఈస్ గివింగ్ ఎనర్జీస్ టు టూ. ఆ టూ కూడా కంబైన్ అయిపోయి ఒక గ్రహం, ఇలా వేసేసుకుంటే మీరు డయాగ్రామ్ మీకు క్లియర్గా ఉంటుంది. సో సాటర్న్, మెర్క్యూరీ, సన్, అది మూడు. These six influences aid greatly in the development of self-consciousness and later of the spiritual consciousness in the man who has succeeded in reaching the point of reorientation upon the great will. Reorient upon the great will. Reorientation అంటే ఏంటంటే, ఇప్పుడు సాధనలో ఉంటున్నటువంటి వాడు వీడు చోటులో ఉన్నటువంటి దాని నుంచి వీడు వేరుగా వచ్చాడు, మళ్ళీ దానితోటి అనుసంధానం చెందడాన్ని రీఓరియంటేషన్. సో దానికి ఈ 6 రాసులు చాలా ప్రధానమైనటువంటిదిగా పనిచేస్తున్నాయి. ఆఫ్ ది గ్రేట్ విల్. ఐ డీల్ నాట్ హియర్ విత్ ది పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్సెస్, ఇంక్లినేషన్స్ అండ్ డిటర్మినేషన్స్ యాజ్ దే అపియర్ ఇన్ ద చార్ట్ ఆఫ్ ది ఆర్డినరీ మ్యాన్. ఒక ఆర్డినరీ మ్యాన్ యొక్క చార్ట్లో ఈ పర్సనాలిటీ ఇన్ఫ్లుయెన్సెస్, వాడి కోపం ఉంటుందా, వాడికి ద్వేషం ఉంటుందా, వాడు పనులు చక్కగా చేసుకోగలరు, ఇవన్నీ అవసరం లేదు సార్, అవన్నీ నేను చెప్పట్లేదు మీకు అని అంటున్నారు ఆయన. ద ఆర్డినరీ మ్యాన్. ఐ డీల్ విత్ ది ఇన్ఫ్లుయెన్స్ and with those determining energies which pour upon the man who is on the path of return to the center of his life, therefore, with the final 3 stages upon the path of evolution. Therefore, 3 stages upon the path of evolution. Path of return లో ఉన్నటువంటి వాటి విషయమే నేను మాట్లాడుతున్నాను. ఎవడైతే రోజు పొద్దున సాయంత్రం ప్రేయర్కి వస్తాడో, ఎవడైతే చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నాడో, చక్కగా ఒక సాధన అటువంటి చేసుకుంటున్నాడో, వాడితోటే నాకు పని. మిగిలిన వాళ్ళు ఏదో వాళ్ళు పట్టి వాళ్ళు జీవిస్తున్నారు, వాళ్ళు ఉండనండి. వీఆర్ నాట్ here to discuss about those people. We are only concerned with those people who are in regular sadhana. వాళ్ళకి ఎటువంటి విషయాలు, ఏమిటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు ఉండవలసినటువంటి విధానం, ఇవి మాత్రమే మేము ఇక్కడ ప్రధానంగా ప్రవచనాల్లో చెప్తూనే ఉంటారు గురు పూజలు జరిగినప్పుడు. అలా సో ఈ 3 పాయింట్స్ ఏమిటో మనం చూద్దాం ఇప్పుడు. We might consequently state that the forces of number 1 Cancer, Capricorn are transmitting their energies through Saturn. ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్. విచ్ ఆర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ సిరియన్ ఎనర్జీ. సిరియస్ స్టార్ నుంచి ఎనర్జీస్ అన్ని క్యాన్సర్, క్యాప్రికార్న్, సాటర్న్ ద్వారా మనకు అందుతున్నాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎనేబుల్ ద ఆస్పిరెంట్ టు ట్రేడ్ ద పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్, ఆఫ్ probation. These energies focus and qualify the energy of the great lodge. These energies focus and qualify the energy of the great lodge. Great lodge యొక్క of the most high in that distant sun. సో గ్రేట్ లాడ్జ్ అంటున్నది ఒకటి పనిచేస్తుంది చోట్ల. ఈ గ్రేట్ లాడ్జ్ ఏమిటంటే ఆఫ్ ది మోస్ట్ హై ఇన్ దట్ డిస్టాంట్ సన్. అంటే ఈ శని గ్రహం యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా చోటులో ఒక గ్రేట్ లాడ్జ్ అన్నారు. అంటే ఎవరికి లాడ్జ్, ఇదంతా కూడా ఒక సాధన అంటున్నది ప్రారంభంలో ఏర్పరచుకున్నటువంటి వాడికి. ప్యూరిఫికేషన్ ఆఫ్ ప్రొబేషన్. ద పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఎనేబుల్ ద ఆస్పిరెంట్ టు ట్రేడ్ ద పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ప్రొబేషన్. అంటే ప్రొబేషనరీ పాత్లోకి ఎంటర్ అయినటువంటి వాడికి వాడిని
అంటే యోగం చేసుకుంటే ఏమొస్తుందని అంటారు చూసారా మాస్టర్ గారు, ఏమొస్తుందండి, ఏం రాదు, ఉన్నది పోతుందండి అన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు మాస్టర్ గారు. పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్లోకి వాడు ఎంటర్ అయినటువంటి వాడు, అంటే అవి ఇవి అంటించుకుని వాడు వచ్చినటువంటి వాడు శుభ్రంగా తలంటి స్నానం చేయించేస్తారు వీళ్ళు. అప్పుడు వాడు చక్కగా, అంటే అంతకుముందు ఆ వాసనలే బాగుంది అనిపిస్తుంటుందండి, ఎప్పుడైతే వీడు తలంటి స్నానం చేశాడో ఇప్పుడు చాలా బాగుందండి అంటే. మరి అంతకుముందు అదే బాగుంది అన్నావు కదా అంటే, తెలియక ఏదో మాట్లాడేశాను సార్, తప్పుగా అనుకోకండి, ఇప్పుడు మీరు చేయించిన స్నానం చాలా బాగుంది సార్, ఈ లైఫ్ చాలా బాగుందని అంటే. అది కాదురా, ఈ పాతలోకి రాకముందు నీకు ఉన్నటువంటి సుఖాలు అవే చాలా బాగున్నాయి అంటున్నదిగా అన్నావు కదరా అంటే, లేదు సార్ ఏదో అదేదో అనుకున్నాను కానీ అది కాదు సార్, ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత, మీరు చూపించినటువంటి మార్గంలోకి వచ్చిన తర్వాత లైఫ్ చాలా బాగుంది సార్ అంటాడు. ఏం బాగుందిరా నీకు అంటే, ఈ బాగుండడం వేరు, ఆ బాగుండడం వేరు. కానీ నేను ఉదాహరణకి మనకి రామదాస్ గారిని జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేసిన ఆయన ఏమన్నాడు, ఆయన ఇది సుఖం అది సుఖం అంటే ఆయన అది, అంటే అది చాలా బాగుందండి అన్నాడు. ఆయన్ని కీర్తించుకోవడం, ఆయన్ని జపించుకోవడం, ఆయన స్మరించుకోవడం, ఇది చాలా బాగుంది. అది కాకుండా ఇవో ఇచ్చేసామంటే మీకు అంటే ఇవన్నీ అక్కర్లేదు సార్, ఆ స్మరణ చాలు నాకు అంటాడు. అలా పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్లోకి ఎంటర్ అవుతాడు ప్రొబేషన్లో ఉన్నటువంటి వాడు. ఎప్పుడైతే పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్లోకి ఎంటర్ అయ్యాడో అప్పుడు శని వీడికి శిక్షణ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడంటే, ఆ శని శిక్షణ అంటే వీడు పొందడంలో వీడు qualify the energy of the great large of the most high in that distance of sun అన్నారు. చోట్లో గ్రేట్ లార్జ్ అన్నారు కదా, ఈ గ్రేట్ లార్జ్ అంటే సృష్టి, ఈ సృష్టి నిర్వహణలో మోస్ట్ హైగా ఉన్నాడు ఒకడు, ఆయన ఏమన్నారంటే ది డిస్టాంట్ సన్ అన్నారు, అంటే పరమాత్మ. ఆయన యొక్క దీంట్లో వీడు పరిపూర్ణత అంటున్నది, అంటే ఏంటి, క్యాన్సర్ క్యాప్రికార్న్ అంటే ఏంటి, వీటిలో ఉత్తరాయణం దక్షిణాయనం, అంటే జీవితంలో భౌతికత్వము ఆధ్యాత్మికము, ఆధ్యాత్మికత ఈ రెండింటిలో పరిపూర్ణమైనటువంటి శిక్షణ ఇచ్చేటువంటి వాడు శని. శని భౌతికంగా ఉన్నటువంటి జీవితంలోనూ మంచి శిక్షణ ఇస్తాడండి, పర్ఫెక్ట్ తయారవుతాడు. ఆధ్యాత్మిక దాంట్లో ఉన్నటువంటి వాడు కూడా శని చాలా అటువంటి శిక్షణ ఇస్తాడంటే చాలా అద్భుతంగా ఉంటుంది శని శిక్ష. ఇంకా అట్లా ఇట్లా తయారవుతాడు, అది వీడికి అందిస్తున్నాడు. అప్పుడు వీడు ఏమవుతాడంటే డిస్టాంట్ సన్ యొక్క వెలుగులోకి వీడు చక్కగా అలా వెళ్ళిపోతాడు. అంటే చోట్లో ఈ మోస్ట్ హైలో ఒక సూర్యుడు ఉన్నాడండి, అంటే మన సౌరమండలానికి కేంద్రంగా ఒక సూర్యుడు ఉన్నాడు, ఆయన యొక్క వెలుగులోకి వీడిని అలా తీసుకెళ్ళిపోబడతాడు. మనం ది 7 పాత్స్లో సిరియస్ పాత్ ఇస్ వెరీ, ది సెకండ్ పాత్, ఇట్స్ డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తాడు సీరియస్ నుంచి, డైరెక్ట్ లింక్ విత్ ది చోట్లో ఉంటుండే కాస్మిక్ దానికి డైరెక్ట్ లింక్ ఇచ్చేస్తారు ది పాత్లోకి. లేదా 7 పాత్స్, ఈ పాత్స్ గురించి మనం కాస్మిక్ ఫైర్లోను ఇనిషియేషన్ సోలార్లో చెప్పుకున్నాం. అందులో నెంబర్ 2 పాత్ మీరు ఓపెన్ చేస్తే ఆ పేజ్ మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ప్లానటరీ ఎఫెక్ట్స్ నుంచి వీటి శాటర్న్ ఈ రాసు, దీని నుంచి డైరెక్ట్గా, అంటే మన సౌరమండలం దీని నుంచి డైరెక్ట్గా సిరియస్, సిరియస్ నుంచి డైరెక్ట్ లింక్ ఇస్తాడు అనమాట. సో దా పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళా. సో గ్రేట్ లార్జ్ ఆఫ్ ది మోస్ట్ హై ఇన్ దట్ డిస్టాంట్ సన్ అన్నారు. They pour through the hierarchy upon the mass of men and enable the unit in that mass to isolate himself and turn his back upon the past and find his way onto that section of the path wherein he learns to feel. He learns to feel అన్నారు. ఏంటి he learns to feel అంటే, that section of the path అన్నారు. వీడు ఏమవుతాడు, వీడు they pour through the hierarchy upon the mass of men and enable the unit in that mass to isolate himself and enable the unit in the mass to isolate himself. వీళ్ళు హైరార్కీ ద్వారా ఈ క్యాన్సర్ క్యాప్రికార్న్ యొక్క ఎన్నో ఎనర్జీస్ శని ద్వారా ఇవి భూమండలం మీద గురువుల ద్వారా అలా వర్షింపజేస్తున్నటువంటి ఎనర్జీస్ చేత వీళ్ళు ఏమవుతారంటే, ఆ ఎనర్జీకి ఎవడైతే వీడు ఆకర్షింపడతాడో వాడిని ఏమన్నారు, పాత్ ఆఫ్ ప్రొబేషన్లోకి ఎంటర్ అయినటువంటి వాడు. మాస్ ఆఫ్ మెన్లోంచి వీడు పిక్ చేసుకుంటారు వీడు పీపుల్ని. ఈ పిక్ చేసుకున్నటువంటి వాడు వీడు ఏమవుతాడు, వీడు నెక్స్ట్ మాస్ ఆఫ్ మెన్లో ఎనేబుల్ ద యూనిట్ ఇన్ దట్ మాస్ టు ఐసోలేట్ హిమ్సెల్ఫ్ అండ్ టర్న్ హిస్ బ్యాక్. వాళ్ళందరిలోనూ వీడు ఐసోలేట్ అయిపోతాడు, అంటే వీడు చుట్టూతా ఉన్నటువంటి వాళ్ళతో వీడు భిన్నముగా తయారవుతాడు. వీడు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏం పని, శనివారం వచ్చిందంటే ప్యాకెట్ ఆడుకోవడం ఉదాహరణకి, ఏదో అలా ఉంటూ అన్నటువంటి జీవితంలో నుంచి వీడు హిల్ బి ఐసోలేటెడ్. వీడు పరమాత్మ యొక్క
ఏదో వీడు ఒక రుచి అందింది, దాని నుంచి వీడు అప్పటి నుంచి శనివారం నాడు దానికి వెళ్ళడం మానేశాడు. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఆ గుడి మెట్లు కడగడమో, లేదా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏవో టికెట్లు ఇవ్వడమో, లేదా ప్రసాదం పంచిపెట్టడమో, ఈ పనుల్లో వెళ్ళిపోయాడు. దాంతో ఏమైపోయింది, వాళ్ళందరితోటి వీడు భిన్నముగా తయారైపోతాడు. అది ఇస్తున్నాడు మెయిన్గా. మాస్ ఆఫ్ మెన్ తోటి హిల్ బి ఐసోలేట్ హిమ్సెల్ఫ్ అండ్ టర్న్ హిస్ బ్యాక్ అపాన్ ది పాస్ట్. ఇంతకుముందు జీవితం వేరండి, ఇప్పటి నుంచి వీడి జీవితం వేరండి అంటారు. శని పట్టాడా, అంతకుముందు వాడి జీవితం వేరు, అప్పుడు వాడి జీవితం వేరు. శని అలాంటి శిక్షణ ఇస్తాడు. టర్న్ హిస్ బ్యాక్ అపాన్ ది పాస్ట్. ఇంతకుముందు జీవితాన్ని నుంచి వీడు ఒక్కసారి వీడు టర్న్ అప్ అయిపోతాడు. టర్న్ అప్ అయిపోయి అప్పటి నుంచి వీడు లైఫ్ అంటుండే శని అలా తీసుకెళ్ళిపోతాడు. అంటే అంతకుముందు జీవితం సుఖంగా ఉందని అనిపించవచ్చు ఆ క్షణంలో, కానీ శని శిక్షణ ఇచ్చినప్పటి నుంచి ఆ సుఖంగా వీడికి, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి స్కెడ్యూల్ నుంచి వీడు ఒక టఫ్ స్కెడ్యూల్లోకి వీడు వస్తాడు. అలా ఒక టైం రైట్ యూటిలైజేషన్, ఇద్దరికి ఎప్పుడు పడితే అప్పుడు పడుకొని, ఎప్పుడు పడితే అప్పుడు లేవడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఇలా ఉంటుండేది. ఒక ఒక డిసిప్లైన్ యాక్షన్లోకి, ఒక చక్కటి సాధన అంటున్నది ఏర్పాటు చేయడంలోనూ, ఒక కొత్తమైనటువంటి విషయం వీడికి అందించడంలోనూ శని యొక్క అనుగ్రహం వీడు పరిపూర్ణంగా వీడు పొందడానికి కావాల్సినటువంటి ఏర్పాటు శని మొదలు పెడతాడండి వీడికి ఇక్కడ. అది ఇస్తాడు. And turn his back upon the past and find his way onto that action, onto that section of the path wherein he learns to feel. వీడు హీ లెర్న్స్ టు ఫీల్ అంటే ఆ మార్పును వీడు గమనించుకోగలిగేటట్టుగా వీడు తీసుకొస్తాడు. ఈ ఈ నేను మునుపటి నేను కాదేమో, ఆ భావం ఎక్కడొచ్చిందో అది శని అనుగ్రహం అక్కడ స్టార్ట్ అయింది. అంతకుముందు అంటే ప్రతి జీవితం వేరు, ఈ భావం పడిన తర్వాత ప్రతి జీవితం వేరు. చూసుకోండి మీరు మందరజాలం, ఆ తేడా అంటుండే మీకు అక్కడ వచ్చేస్తుంది. అంతకుముందు హాయిగా ఆవిడ అలా విహరిస్తుండేది, హాయిగా ఏదో ఉంటుండేది, ఇలా ఉంటుండేది. ఎప్పుడైతే ఈ భావం పొందిందో ఆవిడ, అప్పటి నుంచి ఆవిడ లైఫ్ పెడుతుంటుంది విధానం వేరుగా అయిపోతుంది. అది సో హీ లెర్న్స్ టు ఫీల్ అన్నారు దాన్ని, టు దట్ సెక్షన్ ఆఫ్ ది పాత్ వేర్ హీ లెర్న్స్ టు ఫీల్ అన్నారు. సో క్యాన్సర్, క్యాప్రికాన్, శని ఆ రకంగా వీడి జీవితంలో ఒక మార్పు అంటున్నది వీడు చక్కగా దర్శించుకునేటట్టు, ఇంతకుముందు ఉన్న జీవితానికి భిన్నంగా వచ్చేటట్టు వీడు ఒక పాత్రలోకి వీడు ఎంటర్ అవ్వడానికి కావాల్సినటువంటి సాధన వీడు ఏర్పాటు చేసుకుని, దాని విధంగా వీడు ప్రతిరోజు వీడి జీవితం వెళ్ళేటట్టుగా చూసుకుంటున్నాడు. ఇంతకుముందు జీవితం వేరండి, ఇప్పుడు జీవితం వేరండి అటువంటి లైఫ్ ప్రతి వాడికి ఒక పుస్తకం చేశారు, ఒక పాయింట్. ఆ పాయింట్ మీకు ఈ దీనికి సంబంధించినటువంటిది. శని దానికన్నా పైన క్యాన్సర్, క్యాప్రికాన్ దానికన్నా పైన సీరియస్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చెప్తున్నారు. జెమిని, సజిటేరియస్, మెర్క్యూరీ విచ్ ఆర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ప్లేడీస్. కృతికల్ యొక్క ఎక్స్ప్రెషన్ అంటున్నది మిథున రాశి, ధనుసు రాశి నుంచి బుధుడి ద్వారా భూమండలానికి అందుతోంది. సో ఎనేబుల్ ద ప్రొబేషనరీ డిసైపుల్ టు పాస్ ఆన్ టు ద పాత్ ఆఫ్ యాక్సెప్టెడ్ డిసైపుల్షిప్. ప్రొబేషనరీ నుంచి యాక్సెప్టెడ్ డిసైపుల్లోకి వీడు ఇచ్చేటువంటి స్థితి మెర్క్యూరీ అందిస్తాడండి అని చెప్పి. ప్రొబేషన్ అంటే ఏంటి, డిసైపుల్ అంటే ఏంటి, యాక్సెప్టెడ్ డిసైపుల్ అంటే ఏమిటి, ఇవన్నీ మన ఇనిషియేషన్ సోలార్లో చదివేసుకున్నాం. పాత్ ఆఫ్ యాక్సెప్టెడ్ డిసైపుల్షిప్, he is then becoming increasingly intuitive and entirely one-pointed, while the nature of the pairs of opposites is clearer to him. Increasingly intuitive. బుధుడు ఏం చేస్తాడు, వీడిని బుద్ధిమయ లోకాల్లోకి అలా వికసించేటట్టు చేస్తాడంటే, చక్కగా ఇంట్యూషన్స్ అంటే చక్కగా వీడికి అందేటట్టుగా చేస్తుంటాడు. అందు గురించి మనం గాయత్రి మంత్రం బాగా శ్రద్ధగా చేస్తే ఇంట్యూషన్లోకి వీడు చక్కగా వెళతాడు. లేన్ ఆఫ్ ఇంట్యూషన్లో జీవించవలసినటువంటి స్థితి యాక్చువల్గా 5th క్లాస్లో ఉన్నటువంటి వాడు ఇప్పుడు 4th క్లాస్లోనే ఉండిపోయాడు. అది మనకి ఇంటలెక్టివ్ ఇంట్యూషన్లో చెప్పినటువంటి రహస్యం. ఆ క్లాస్కి వెళ్ళాలి సార్, మీరు ఈ క్లాస్లోనే ఉండిపోయారు, ఈ క్లాస్ యాక్చువల్లీ మీకన్నా కింద క్లాస్ వాళ్ళది ఈ క్లాస్, మీరు ఈ క్లాస్లో ఉండండి, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి సార్ అని చెప్తున్నాడు ఆయన. అది ఇంట్యూషన్. సో అందు గురించి గాయత్రి మంత్రం మనకు ప్రార్థనలు ఇస్తారు. గాయత్రి మంత్రం చేయడం వలన ఏంటంటే మనకి ఇంట్యూషన్స్ అంటే చక్కగా బుద్ధి అంటే చక్కగా వికసించి ఎక్కడ ఎలా చేయాలి, ఎక్కడ ఎలా చేయకూడదు, ఇప్పుడు ఏం చేయాలంటే సహజంగా తడుతూ ఉంటుంది బుర్రకి, అది తట్టాలి మనకి. సో ఎప్పుడైతే ఆయనకి వీడు జెమిని అంటే మిథున రాశి, ధనుసు రాశి యొక్క అనుగ్రహంలో వీడు పాత్ర అవుతాడో బుధుడు ద్వారా, వీడికి ఏం జరుగుతుందంటే వీడు ఇంక్రీజింగ్లీ ఇంట్యూటివ్గా తయారవుతాడు అండ్ ఎంటైర్లీ one-pointed, while the nature of the pairs of opposites is clearer to him. నేచర్ ఆఫ్ ఆపోజిట్స్ గురించి చక్కటి క్లియర్ రావు.
క్లియర్ దృష్టి ఉంటుంది. పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే మనకి మిథున రాశి, వన్ పాయింటెడ్నెస్ ఇస్ ధనుసు రాశి. ఇటేంటి ఇటేంటి రెండింటి గురించి వాడు చక్కగా తెలుసు అండి. తెలిసి ఇప్పుడు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాడు. అంతకుముందు రెండుగా అంటుంటాడు, ఇక్కడ చేరేవాడికి ఒక్కటే ఒకటి చాలండి, రెండు అక్కర్లేదు సార్ అంటే. 2 పాయింట్స్ ఆఫ్ థింకింగ్లో నుంచి 1 పాయింటెడ్నెస్లోకి వస్తాడు. అది మనకి మిథున రాశి నుంచి ధనుసు రాశి యొక్క అనుగ్రహం. ఇది బుధుడు అందిస్తాడు. అంటే కింద ఉన్నటువంటిది పైన ఉన్నటువంటిది రెండు పట్టుకుంటున్నాడు. అది వదిలేస్తే ఇది దీని యొక్క వైభవత్వం నువ్వు ఇంకా చూస్తావు. అది ఇక్కడ ఆనందం. అది బుధుడు అందిస్తాడు. అది ఇది రెండు పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పరిపూర్ణంగా వీడు పొందవలసినది వీడు పొందలేకపోతున్నాడు. ఉదాహరణకు బయట చెప్పులు పెట్టుకుని గుడిలోకి వచ్చాడు. అక్కడ ఒక చూసా భగవంతుడు అంటే అక్కడ గుడి చూస్తుంటే వెనక అమ్మ చెప్పులు బయట పెట్టాం, కొత్తగా కొనుక్కున్నాం, అవి సరిగ్గా ఉన్నాయి లేదా ఎవరిని ఎసుకెళ్ళిపోయాడు. ఏ దృష్టి ఉంటుంది అది దృష్టి ఉంటుంది. ఈ దృష్టి తీసేసి అప్పుడు భగవంతుడి యొక్క సాక్షాత్కారం నువ్వు చక్కగా దర్శించినడు అవుతావు. అది చెప్తున్నాడు ఇక్కడ. పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే తీసేయండి, 1 పాయింటెడ్నెస్ అంటే పెట్టుకోండి. అది అందిస్తాడు మీకు బుధుడు. కనుక బుధుడు మన జాతకంలో ఉన్నటువంటి చూసుకుని ఆయన యొక్క ఈ జన్మలో ఆయన మనకి ఇస్తున్నటువంటి విషయం ఏంటనేటువంటిది మామూలుగా తెలుసుకోవడం వేరు. ఇలా ఈ ఏర్పాటు మన లైఫ్లో మనం ఏర్పాటు చేసుకోవాలి. బుధుడు మనకు ఉన్నటువంటి దాన్ని. సో బుధుడు మనకి 1 పాయింటెడ్నెస్ ఇస్తాడు. ఇచ్చినటువంటి వాడు నెక్స్ట్ ఏం చేస్తాడు? ద రిలేషన్ ఆఫ్ ది మదర్ ఆస్పెక్ట్ యాజ్ ఎంబడీడ్ ఇన్ ద ప్లేడెస్ అండ్ ఆఫ్ ది క్రైస్ట్ చైల్డ్ hidden within the form of the personality is realized, and the inner spiritual man institutes the process of initial identification with the spiritual entity on its own plane. Initial identification with the spiritual entity. Initial identification with the spiritual identity అంటే చేస్తారు. సో ప్లేడీస్ ఏం చేస్తారంటే మనకి కృతికలో మదర్ ఆస్పెక్ట్ అంటున్నది కృతికలకు సంబంధించినటువంటి అది. సో కృతికల్ మదర్ ఆస్పెక్ట్ అనుకున్నది తీసుకొచ్చి వీడికి క్రైస్ట్ చైల్డ్ అన్నాడంటే జీవుడుగా ఉన్నటువంటి వాడిని క్రైస్ట్ చైల్డ్ అన్నటువంటి వాడు వాడు లోపల ఉన్నాడు. వాడు లోపల ఒక పిల్లవాడు ఉన్నాడు. లోపల వాడిని క్రైస్ట్ చైల్డ్ అన్నారు. వాడి యందు వీడు వికసించేటట్టుగా చేస్తుంటారు. తల్లి అన్నటువంటిది వీడు చక్కగా క్రైస్ట్ చైల్డ్ యందు వీడు మేల్కొల్పింపబడ్డా అన్నటువంటి కార్యక్రమం ప్రధానంగా కృతికలు చేస్తుంటారు. So, and of the Christ child hidden within the form of the personality is realized. వీడు దాని ఎందుకు వీడు రియలైజ్ అవ్వాలి. లోపల ఒక మీలో ఒక పిల్లవాడు ఉన్నాడండి, వాడు ఎక్కడున్నాడో వెతకండి, కళ్ళు మూసుకుని వెతకండి. ఎలా వెతకాలి సార్? మన బుర్ర దాని మీద కేంద్రీకరింపబడట్లేదు అంటే అందు గురించి భాగవతం దశమస్కంద చదవండి. అలా దృష్టి అలా నిలబడిపోతుంది. కృష్ణుడి యొక్క చేష్టలు అందు గురించి అక్కడ విశేషంగా రాసిచ్చారు మనకి. ఆ పిల్లవాడు మీలో ఉన్నాడు, ఆ పిల్లవాడిని వెతకండి. ఆ కృష్ణుడు మీలోనే ఉన్నాడు. మీలో ఎంతో అల్లరి చేస్తున్నాడు, మళ్ళీ ఒక చోట ఉండనివ్వట్లేదు. అటు వెళ్ళిపోతున్నాడు, ఇటు వెళ్ళిపోతున్నాడు, ఎదుదో చేస్తున్నాడు. వాడి వెంట మీరు పడాలి అంతే. అంటే ఏం చేస్తున్నాడు వాడు? మనని అలా తీసుకెళ్ళిపోతుంటాడు క్రైస్ట్ చైల్డ్. ఫస్ట్ చైల్డ్ ఎక్కడున్నాడో పట్టుకోండి అన్నాడు. వాడు దొరకడు. వాడు కృష్ణుడు ఎక్కడుంటాడంటే వాడు దొరకడు. వాడిని చేరాలి అంటే ఏంటండి మార్గం అంటే ఎక్కడున్నాడో దొరకట్లేదు సార్, మేము చాలా ఎదుగుతున్నాం. మా ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా ఇదిగా ఉందండి పరిస్థితి. ఏం లేదు సార్, కళ్ళు మూసుకుని ప్రార్థన చేయండి, వాడు వచ్చి మీ ముందు నుంచుంటాడు అని అంటాడు. సో ఆ చైల్డ్ని పట్టుకోవాలంటే మనం చేయాల్సినటువంటిది ఏంటి? భక్తి అంటున్నది బాగా పెంచుకోవాలి. భక్తి అన్న భావం అంటున్నది బాగా పెంచుకుంటే మన లోపల నుండి కృష్ణుడు మనకు దర్శనం అవుతాడు. వాడు ఒక పిల్లవాడు కూడా చక్కగా డాన్స్ ఆడుతూ ఉంటాడు, చక్కగా ఏవో మాట్లాడుతాడు. చక్కగా పిల్లవాడిని అలా కళ్ళు మూసుకుని అలా వింటుంటాడు. ప్లేన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో తీసుకెళ్ళిపోతాడు. అలా పట్టుకుని లాక్కెళ్ళిపోతాడు. వాడు ఎటు వెళ్ళిపోతే అటులా వెళ్ళిపోతూ ఉండండి. అమ్మో టైం అయిపోయింది, ఆఫీస్ టైం, ఇలా పెట్టుకోకండి. అలా పెట్టుకున్న టైంలో ధ్యానం అంటుంది పెట్టుకోకండి. చాలా రహస్యాలు ఇవన్నీ కూడా. భాగవతం చదువుకుని అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి. మీలో కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు, ఆ కృష్ణుడు మళ్ళీ ఎటు తీసుకెళ్తున్నాడు అలా ఉండండి. కాసేపు తీసుకెళ్ళి అలా వదులుతాడు ఆయన. మళ్ళీ వచ్చేసేయండి మీ లైఫ్లోకి. మళ్ళీ లైఫ్లో ఏం చేయాలో ఆ పనులు అవన్నీ చేసుకోండి. మళ్ళీ టైం దొరికినప్పుడు మళ్ళీ అలా కనులు మూసుకొని ఆ కృష్ణుడిని అలా ధ్యానం చేయండి. ఆయన మళ్ళీ అలా తీసుకెళ్తాడు, ఎటో తిప్పుతుంటాడు. మళ్ళీ తిప్పిందంతా అలా తిరగండి ఆయనతో పాటు. నెమ్మదిగా మళ్ళీ అలా కనులు మూసుకోండి, మళ్ళీ కనులు తెరవండి. మళ్ళీ మీ రెగ్యులర్ లైఫ్లోకి వస్తుండండి. ఇలా ధ్యానం చేయండి. నెమ్మదిగా మీలో కృష్ణుడు అంటున్నది ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నా సరే కృష్ణుడే మీతో మాట్లాడుతున్నా అంటే భావంలో మీరు పూర్ణంగా వెళ్ళిపోతారు. ఆ స్థితి మీకు అందించేటువంటిది ప్లేడీస్.
ఆ తల్లి ఆ కృతికలు మన్ని ఆ పిల్లవాడి అందు మన్ని మేలుకొల్పింపడ్డం అంటే చేస్తుంటున్నారు. అది ప్రధానంగా మనకి మిథున రాశి తర్వాత ధనుసు రాశి యొక్క విశిష్టత అటువంటిది బుధుడు ద్వారా మనకు అందుతుండడం చేత ఈ క్రైస్తు చేయాలి అందు వీడు మేలుకొల్పింపబడతాడు. సాధన అలా కనిపిస్తుంది. అదే మనకి కృష్ణుడు ఏం చేశాడు, వేణుగానం ఊదుతాను మీరు అందరూ కూర్చోండి అలా ఊదుతుంటే కాసేపు పెట్టిపోయారు వాళ్ళకే తెలియదు. మళ్ళీ ఆయన తట్టి లేపుతాడు, లే 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 అని లేపుతాడు కదా మనకి. అలా అలా జరుగుతుంది సాధన. సెకండ్ స్టేజ్లో అలా పెడుతుంది సాధన. ఇది స్పిరిచువల్ మ్యాన్ ఇనిషియేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ initial identification with the spiritual entity on its own plane. The little self begins to react consciously and with increasing frequency to the higher self. వీడు నెమ్మదిగా ఈ లిటిల్ సెల్ఫ్ అంటే లోవర్ మ్యాన్, ఇప్పుడు హయ్యర్ సెల్ఫ్ ఎందు వీడు ఇంకా ఇంకా అలా పెరుగుతున్నది. మొదట్లో కృష్ణుడి ధ్యానం రోజులో వాడు గంట సేపు కూర్చుంటే ఒక 2 నిమిషాలు ఏదో వచ్చినట్టుగా ఉంటుంది. ఆ 2 నిమిషాలు కూడా మొదట్లో రావడం చాలా కష్టంగా ఉంటుంది. నెమ్మదిగా అలా సాధన చేసుకుంటుంటే కృష్ణుడి ధ్యానంలో నిలబడేది ఒక 1 minute 2 minutes. నెమ్మదిగా అది పెరగడం అంటే జరుగుతుంటుంది. ఆ 1 minute 2 minutes కాస్త 5 minutes అవుతుంది, 10 minutes అవుతుంది, 20 minutes అవుతుంది, 1 hour అయిపోతుంది, 2 hours అయిపోతుంది, అలా పెరిగిపోతుంటుంది. అది హయ్యర్ సెల్ఫ్ తోటి వీడు అనుసంధానం చెందడం అంటే జరుగుతుంది. ద మ్యాన్ ప్రెసెస్ ఫార్వర్డ్ ఆన్ దట్ పాత్ వేర్ హీ లెర్న్స్ టు సీ. లోపల నుండి కన్నుతోటి ఆయన వెతకడం అంటే చూస్తున్నాడు కదండి, ఆయన దొరికాడు. హీ లెర్న్స్ టు సీ, ఆయన ఎక్కడెక్కడ దర్శనపడుతుంటాడు అది అలా చూస్తాడు. హీ ప్రెసెస్, ద మ్యాన్ ప్రెసెస్ ఫార్వర్డ్ ఆన్ దట్ పాత్ అంటే ఏంటి, వీడిని ఈ బుధుడు ఏం చేస్తాడంటే వీడిని ముందుకి ఆ రకంగా అలా తీసుకెళ్ళిపోతాం. అది మనకి ఇచ్చేటువంటి శిక్షణ. ఫార్వర్డ్ ఆన్ దట్ పాత్ అన్నారు. ప్రెసెస్ ఫార్వర్డ్ ఆన్ దట్ పాత్ అది మనకి ఇస్తాడు. అంటే వీడిని అటువైపు తోస్తాడేమో ఒక రకంగా. తోయడం అంటే ఏంటి, అటు నుంచి ఆకర్షణ అంటున్నది ఎక్కువగా ఉంటుంది. ఆ ఆకర్షణకి దీన్ని ఎందు వీడు వదిలేయడం అంటున్నది ఉంటుంది. లోవర్ థింగ్స్ని అలా వదిలేసి అలా కృష్ణుని అలా ధ్యానం చేయాలి. అందరూ కూడా సంసార జీవులు, కృష్ణుడితోటి జీవించినటువంటి గోప బాలకులు గోపికలు వాళ్ళందరూ. కానీ దాని ఎందు తక్కువ దృష్టి, కృష్ణుడి ఎందు అమితమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు వాళ్ళు చూపించారు వాడు. అది ఉండవలసినటువంటి సాధన. సో అది మనకి రెండో స్థితి అందిస్తుంది మెర్క్యూరీ. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఏరీస్ లైబ్రా, ది సన్ అన్నారు. సో మనకి ది గ్రేట్ బేర్, విచ్ ఆర్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది గ్రేట్ బేర్ అంటే సప్తర్షులు వాళ్ళ యొక్క ఇది మేషరాశి నుంచి దీని దాకా చెప్పారు. 7 రాసులు, 7 ఇది అందుకని సింబల్గా 7 పెట్టారు అక్కడ మనకి. సో మేషం నుంచి తుల దాకా ఈ 2 రాసులు సూర్యుడి ద్వారా వీడి యొక్క అనుగ్రహం మనకు అందుతోంది. Bring about the focusing of energy in that life of the disciple, which makes it possible for him to function consciously and with intention upon the path of initiation. Function consciously and with intention upon the path of initiation. ఇప్పుడు పాత్ ఆఫ్ ఇనిషియేషన్కి యాక్సెప్టెడ్ డిసైపుల్ అయ్యాడు కదండి ఇందాక పైన, ఇప్పుడు ఇనిషియేషన్ పాత్లోకి ఎంటర్ అయిపోయాడు వచ్చేటికి. సో విత్ ఇంటెన్షన్ అండ్ విత్ చక్కగా కాన్షియస్గా ఉంటుంది ప్రేయర్. ఎప్పుడు కూడా నిద్రపోయాను సరే ఏం జరిగిందో తెలియదండి అంటున్నదిగా ఉండదు. దయచేసి మొదట్లో అలా ఉంటుంది కానీ తర్వాత ఏమీ ఉండదు అలా. చక్కగా యొక్క జర్నీ విల్ బి కాన్షియస్, అది బాగా తెలుసుకోండి. చక్కగా ఈరోజు వైశాఖ పూర్ణిమ, చక్కగా పరమగురువుల యొక్క దానికి వీడు వెళ్ళాడు. చక్కగా అక్కడ పరమగురువులు అందరి యొక్క దర్శనం, ఇదిగోండి ఈయన మౌర్య గారు, ఈయన కుతుబమి గారు, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అంటుంటే చక్కగా వీడు దర్శిస్తాడు. జరుగుతుంది. ఇదే మనం కళ్ళు మూసుకున్నామండి వెళ్ళుంటామంటారా, వెళ్ళామో లేదో మనం చెప్పగలగాలి, పక్కన ఉన్నటువంటి వాడు ఎలా చెప్పగలడు? వల్ల ఏంటంటే ఇదంతా కూడా ఒక కాన్షియస్ జర్నీగా నిలుస్తుంది. ఇంటెన్షన్ అంటుండేది అటువైపుగా ఉంటుంది. పాత ఫినిషేషన్లోకి వీడు వెళ్తారు. అది thus focusing of energy in the life of the disciple, which makes it possible for him to function consciously and with intention upon the path of initiation. He enters the realm of the formless worlds, because he enters the realm of the formless worlds. సో ఎక్కడికి కూడా వెళ్ళిపోతాడంటే చోటులో సౌరమండలాలు ఇవన్నీ కూడా దేని వలన అయితే నిర్మాణం అవుతున్నాయి అక్కడికి వెళ్ళిపోతాడండి. ఫార్మ్లెస్ వరల్డ్స్ అని అలా వెళ్ళిపోతాడు. సో గ్రేట్ బేర్ ఆ స్థితి అందిస్తుంది వీడికి. సో మేష అనేటువంటిది దానిలోకి వీడు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే వెళ్ళిపోతాడో మొత్తం వీడు బర్న్ అయిపోతాడు. అంటే వీడిదంటే ఏం లేదంటే దానిలోకి వీడు వెళ్ళిపోతాడు. అది బర్న్ అయిపోవడం అంటే ఫార్మ్లెస్
అన్నటువంటి వరల్డ్స్లో వీడు వెళ్ళిపోతాడు. సో అది ఇస్తాడన్నమాట. ఫార్మ్లెస్ వరల్డ్స్ బికాస్ ఏరియస్ ద సైన్ ఆఫ్ బిగినింగ్స్ makes this possible. To the potency of Libra, he has succeeded in achieving the point of balance, which makes the final escape from the base of opposites possible. పాయింట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉంటాడు చక్కగా. ఎలా అయితే ఒక తాడు మీద వాళ్ళు నడిచేటప్పుడు ఎలా బ్యాలెన్స్లో ఉంటారో, మంచి బ్యాలెన్స్ అంటున్నది వీడు ప్రేయర్లోను వీడు యోగంలోను చక్కగా సాధించుకుంటాడు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ బ్యాలెన్స్ అంటున్నది చక్కగా వీడికి ఎస్టాబ్లిష్ అవ్వాలి. అది జరగాలి వీడికి. He now knows through transcended feeling and from identification with the seen vision, the true meaning of being. He now knows through transcended feeling and from identification with the seen vision. Identification with the seen vision. దేంతో ఐడెంటిఫై అయిపోతాడు వీడు? ఏదైతే కాన్షియస్గా వీడు వెళ్ళాడో, ఫార్మ్లెస్ వరల్డ్స్ వీడు వెళ్ళాడో, ఆ విజన్ అంటే ఒకే ఒక విరాట్ పురుషుడు అన్నాడు. ఆ ఒక పురుషుడు యొక్క దర్శనం వీడికి అయిందండి. ఏం చేస్తారు సప్తర్షులు? వాడి యొక్క దర్శనాన్ని తీసుకెళ్తారు. ఫస్ట్ వాళ్ళకి దర్శనం అవుతాడు నారాయణుడు. తర్వాత మిగిలిన వాడికి ఆర్డర్ ఉంటుంది చేశారా? అది ఆర్డర్ ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. నారాయణుడు ఐపీఆర్ అయినప్పుడు ఫస్ట్ వీళ్ళు. సో వీళ్ళు వీళ్ళ పక్కన నుంచోబెట్టుకుంటారు వీడిని తీసుకెళ్ళి. మా శిష్యుడు అండి అంటుండగా నుంచోబెడతారు అక్కడ తీసుకెళ్ళి. వీడు ట్రాన్సెండెడ్ బీయింగ్, ట్రాన్సెండెడ్ ఫీలింగ్ అండ్ ఫ్రమ్ ఐడెంటిఫికేషన్ విత్ ద సీన్ విజన్. దాంతో వీడు ఐడెంటిఫై అవుతాడు. ఏదైతే చూసాడో దాంతో ఐడెంటిఫై అవ్వడం అంటే వీడు అనేది ఏం లేదు, ఆ విజనే ఉంటుంది అక్కడ. ఆ వెలుగులోకి వీడు వెళ్ళిపోయాడు. వెలుగులోకి వీడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వీడు మొత్తం బర్న్ అయిపోయాడు. వీడు లేడు, ఉన్నది వాడే. అది అందిస్తాడు అన్నమాట మేషరాశి వాడు. ఆ రకమైనటువంటి స్థితి అందిస్తాడు. ద ట్రూ మీనింగ్ ఆఫ్ బీయింగ్. బీయింగ్ అంటే ఏంటో అదే అర్థం. ద ట్రూ మీనింగ్ ఆఫ్ బీయింగ్ అంటే సూర్యుడిలోకి వీడు ఎప్పుడైతే వెళ్ళాడో సూర్యుడే ఉంటాడు, వీడు ఉండడు ఇంకా. ట్రూ మీనింగ్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటంటే, బీయింగ్ అంటే ఏంటి? ఉండుట. ఎవడు ఉండుట? మనం ఉండుట కాదు, వాడు ఉండుట. వాడు ఇక్కడ ఉన్నాడు అనేటువంటిది ఎప్పుడైతే ఉందో వీడు ఉండడం ఉండకూడదు ఇంకా. వీడు ఉంటున్నట్టు అంటే వాడు ఉండట్లేదని అర్థం, వాడు ఉంటున్నట్టు అంటే వీడు ఉండట్లేదని అర్థం. అది ఇస్తాడు ప్రధానంగా ఈ సప్తర్షులు, మేష తుల రాశులు, సూర్యుడు ఈ స్థితి అనేటువంటిది కల్పిస్తారు. అది సో దీన్ని బట్టి ఇప్పుడు అవగాహనలోకి వస్తే ఇప్పుడు 6 రాసుల గురించి చెప్పేశారండి మనకి. కొంచెం జాగ్రత్తగా విన్నారు కదా. అది దిస్ త్రీఫోల్డ్ ప్రాసెస్ కెన్ ఆల్సో బి కవర్డ్ బై ద త్రీ వర్డ్స్. ఈ త్రీఫోల్డ్ ప్రాసెస్, ఇది 6 రాసులు త్రీఫోల్డ్ ప్రాసెస్ అంటున్నది ఇచ్చారు. ఇది 3 wordsగా చెప్పారు. 3 wordsలో మనకి ఈ స్థితిని అన్నటువంటిది చెప్తున్నారు. ఏమిటి అదంటే, నెంబర్ 1 word is sensitivity, second word is illumination, third is inspiration. 3 words యొక్క ఏమిటవి? సెన్సిటివిటీ, ఇల్యూమినేషన్, ఇన్స్పిరేషన్. ఇవన్నీ కూడా అలా ట్రయాంగిల్స్గా పెట్టేసుకోవచ్చు చక్కగా. ఒక్కరోజు ఒక్కొక్క ట్రయాంగిల్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. మన గ్రూప్లో పోస్ట్ అవుతుంది అనుకోండి, వీళ్ళు హ్యావ్ ఇదంతా ఈ ట్రయాంగిల్ గురించి ఇలా చదువుకున్నాం కదా అంటున్నది కూడా మనకు వస్తుంది. అవకాశాన్ని బట్టి చేసుకుంటే బాగుంటుంది. సో సెన్సిటివిటీ, ఇల్యూమినేషన్, ఇన్స్పిరేషన్. సెన్సిటివిటీ అనగానే మీకు వచ్చేసారి ఇప్పుడు పాత్ ఆఫ్ ప్రొబేషన్లో వీడు పొందడం, అదంతా వీడికి శని అంటున్నది ఇవ్వడం. సో దట్ ఈస్ సెన్సిటివిటీ. నెక్స్ట్ ఇల్యూమినేషన్, కృతికలు వీటిలో క్రైస్ట్ కాన్షియస్నెస్ అంటున్నది ఏర్పాటు చేయడం, ఇదంతా మెర్క్యూరీ ద్వారా ఏర్పాటు అవ్వడం, ఇదంతా కూడా ఇల్యూమినేషన్. నెక్స్ట్ సూర్యుడు ద్వారా వీటిలో జరిగేటువంటిదంతా కూడా ఇన్స్పిరేషన్. ఇది మొత్తం 3 స్థితులు వీటి గురించి చెప్పారు మనకి. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నారు. అనదర్ గ్రూప్ ఆఫ్ ఎనర్జీస్ క్యాన్ బి టచ్డ్ అపాన్ త్రూ ఎనీ ట్రూ ఎలుసిడేషన్ ఇస్ నాట్ పాసిబుల్. Though any true elucidation is not possible, they concern the focused energies of the 7 solar systems, which ours is one. సో 7 solar systems యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా మనకి చాలా తేలిగ్గా చేసేసి అది మనకి పొందేటట్టుగా చేసి పెడుతున్నారండి. ఎంత ఇది చూడాలి, అంత విశిష్టత మనకి. మిగిలిన సోలార్ సిస్టమ్స్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా తీసుకొచ్చేసి ప్రధానంగా 2 రాసులు మనకి అందిస్తున్నాయి.
ఈ 7 సోలార్ సిస్టమ్స్లో ఉన్నటువంటిది అంటే అందులో మనదొకటి. సో మనది పక్క పెట్టేస్తే మిగిలిన 6 సోలార్ సిస్టమ్స్, ఈ 6 సోలార్ సిస్టమ్స్ది మనకి టారస్, స్కార్పియో ఈ రెండు తీసుకొస్తాయి మనకి 6. టారస్, స్కార్పియో ఏం చేస్తున్నాయంటే ఈ 6 సౌరమండలాల నుంచి ఉన్నటువంటి ఎనర్జీస్ మన సౌరమండలంలో మన భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు అందిస్తున్నాయండి. అవి ప్రధానంగా టారస్, స్కార్పియో అంటే వృషభము, వృశ్చికము, మార్స్ ద్వారా ఈ కార్యక్రమం, కుజుడి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహణ అంటే జరుగుతుంది. సో దీన్ని బట్టి దేర్ పెక్యులర్ నేచర్ అది టారస్, స్కార్పియో అండ్ ద ప్లానెట్ మార్స్ అన్నారు. దీస్ ఎనర్జీస్ 6 in number reach our solar system. అది their peculiar nature, objective in evolution and basic purpose is also revealed to initiates above the 5th initiation. అది ఒక్కొక్క సోలార్ సిస్టమ్ ఎందుకు ఏర్పడింది, ఏమిటి వాటిలో ఉన్నటువంటి విశిష్టత, ఇవన్నీ కూడా చక్కగా వాటి యొక్క రహస్యాలన్నీ కూడా వృషభము, వృశ్చిక రాశుల ద్వారా, కుజుడి ద్వారా మన భూమండలం మీద ఉన్నటువంటి 5th ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాడికి అందుతుంటాయి. ఓకే, ఫస్ట్ సోలార్ సిస్టమ్ ఈస్ గివింగ్ సో అండ్ సో థింగ్స్, సెకండ్ సోలార్ సిస్టమ్ గివింగ్ సో అండ్ సో థింగ్స్. ఆ రకమైనటువంటి శిక్షణ వీళ్ళు అలా పొందుతుంటారు వృషభ, వృశ్చిక రాశుల ద్వారా. అందుకని వృషభ రాశిలోను, వృశ్చిక రాశులు చాలా ప్రధానమైనటువంటి రాశులు, ఆ స్థితికి అందించేటువంటివిగా మీరు దర్శించుకోవాలి అది. సో దే ఆర్ కన్సర్న్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిజైర్, విచ్ ఈస్ టు హ్యుమానిటీ ఏ ప్రాబ్లమ్ బట్ నాట్ ఇన్ ఇట్స్ హయ్యర్ ఆక్టివ్స్, అండ్ విత్ ద ట్రాన్స్మిటేషన్ ఇంటూ స్పిరిచువల్ వెల్ అండ్ డివైన్ పర్పస్. అది ఈ రెండు ఏమిటి, వృషభ, వృశ్చిక రాశులు దే ఆర్ కన్సర్న్డ్ 5th ఇనిషియేషన్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమిటి, దే ఆర్ కన్సర్న్డ్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిజైర్ అండ్ విత్ ఇట్స్ ట్రాన్స్మిటేషన్ ఇంటూ స్పిరిచువల్ విల్ అండ్ డివైన్ పర్పస్. ప్రాబ్లమ్ ఆఫ్ డిజైర్ నుంచి ఇప్పుడు పరిపూర్ణంగా ఎలివేట్ అయిపోయి స్పిరిచువల్ విల్ లోకి వెళ్ళినటువంటి వాళ్ళు, డివైన్ పర్పస్ వాళ్ళ యొక్క కార్యక్రమంగా కలిగినటువంటి వాళ్ళు ఉండేటువంటి స్థితి 5th ఇనిషియేషన్ అంటారు. They are the originators of conflicts, are closely connected with the 4th ray of hierarchy through conflict, and are therefore in a peculiar relation to the 4th created hierarchy, the human, and our earth in this 4th round. That is the point. Earth is in 4th round and Venus is guiding, which is in 5th round. Our answer మనం కాస్మిక్ ఫైర్లో చదువుకున్నాం ఆల్రెడీ. తర్వాత 4th క్రియేటివ్ హైరార్కీ, మానవులు 4th కింగ్డమ్ సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళు 4th క్రియేటివ్ హైరార్కీ అన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ప్రధానంగా మానవుల్ని గైడ్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి చాలా మానవులకు దగ్గరగా ఉండి వీళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళకి గైడెన్స్ అన్నటువంటిది ఏదో ఒక రూపాయన వీళ్ళకి అందిస్తుంటారు. వాళ్ళు డైరెక్ట్గా పిక్చర్లోకి అవసరమైతే వస్తుంటారు, లేకపోతే అక్కడ అడ్డుపోతున్నటువంటి ఎటు ఎందుకు వెళ్తున్నాయి ఇటేళ్ళు అటంతా దారి బాలేదు అనేది చెప్పిస్తాడు. అదేంటి వాడు గురువు కాదే, వాడు ఎవడో మీకు పరిచయం కాదు. దారిలో నువ్వు ఏదో ఇటు పోతున్నావు, ఇటు పోక అటు బాగాలేదు, ఇదిగా ఉంది, ఇటుపో అన్నాడు వాడు ఎవడో అంటాడు, ఇటు పోతాడు. సో ఆ రకంగా 4th క్రియేటివ్ హైరార్కీ అంటాడు వాడు వీడిని అలా గైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, ప్రధానంగా హ్యుమానిటీ. సో వాళ్ళు 4th క్రియేటివ్ హైరార్కీ అన్నారు. సో ఈ హైరార్కీ విషయం ఇక్కడ చెప్పడంలో ఏంటంటే, దే ఆర్ కన్సర్న్ విత్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిజైర్. ఈ 6 సోలార్ సిస్టమ్స్ యొక్క అనుగ్రహం మార్స్ ద్వారా వీళ్ళకి అందుతుంది కదండి. మార్స్ ఎప్పుడు కూడా కాన్ఫ్లిక్ట్ అంటున్నది దానికి చిహ్నం. సో హయ్యర్ విషయం అంటున్నది అందుతున్నప్పుడు దాన్ని కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు, యుద్ధాలు, వీటన్నిటికీ చిహ్నం మార్స్. సో ఆ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది ప్రధానంగా మార్స్ ద్వారా ఈ హైరార్కీ ద్వారా మానవులకి అందుతోంది. దీన్ని ఏమన్నారంటే 4th రే యొక్క అనుగ్రహం అన్నారు. 4th రే 4th క్రియేటివ్ హైరార్కీ 4th రౌండ్. సో మాస్టర్స్ అందరూ కూడా హైరార్కీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా 4th రే ద్వారా వీళ్ళందరూ పనిచేస్తారు. ఏంటి ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అంటుంటే వీళ్ళకి అందిస్తుంటారు. అంటే ఏంటి, ఒక మెట్టు వీడు పైకి ఎక్కుతుంటే ఒక మెట్టు కిందకి లాగేటువంటి పరిస్థితులుగా వీడు చుట్టూ ఉంటారు. అటు వెళ్ళకి ఇటు రా అంటుండగా వాళ్ళు అలా వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఈ హార్మనీ త్రూ కాన్ఫ్లిక్ట్ అంటుండది అంటే నువ్వు చేస్తున్న గురు పూజలు నిజంగా చాలా కష్టమే, ఈజీ కాదండి. కానీ దానివల్ల నీకు ఒక హార్మనీ అంటున్నది అందుతుందా లేదా ఇది చెక్ చేసుకో. ఎస్, హార్మనీ ఉంటుంది.
అది చేయడానికి నిజంగా చాలా కష్టం. నేను వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకే ఈ పనులన్నీ పెట్టుకున్నావు, పని లేదు నీకు అంటాడు, అనేవాడు ఉంటాడు. సో వాటన్నిటిలో నుంచి నువ్వు ముందుకు వెళ్ళు అంటువంటి భావం నీలో నుంచి అందించుతూ ఉండేటువంటి వాళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. అంటే ఉదాహరణ ఇదంతా అదే ఆ రకంగా వీడు హైరార్కీ అంటువంటి వాళ్ళు ఆ ప్లేన్లో వీడు పనిచేస్తుంటారు. ఎందుచేతంటే ఈ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వీడికి దాంట్లో నుంచి వీడు ఆ వంతెన దాటి ఇది వేయాలి, ముందుకు వెళ్ళాలి, దాటాలి. కాన్ఫ్లిక్ట్ అన్నటువంటి దాంట్లో వీడు పడిపోకుండా వీటిని పైకి లాగేటువంటి స్థితి అంటున్నది అందించేటువంటిది ప్రధానంగా ఈ హైరార్కీ. సో ఈ మార్గం ఎప్పుడు కూడా చాలా వెనక్కి లాగేటువంటి మార్గంగా ఉంటుంది. అంటే చెప్పు పైకి వేస్తుంటే జారి పడిపోయే అవకాశాలు, అయితే నువ్వు అడుగు ముందుకు వేస్తుంటామో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెట్టు ఎక్కుతున్న కొద్దీ పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అక్కడ వీడు పడిపోకుండా వీడిని పట్టుకుని పైకి ఎక్కించుతూ ఉండేటువంటి శక్తి ఒకటి హయ్యర్గా వీడిని అలా లాగుతుంటుంది. ఎక్కడో అంటుంటుంది ఉందంటే డెఫినెట్గా పడిపోవడం అంటుంటుంది ఉంటుంటుంది. పడిపోకుండా వీడు మెట్లు ఎక్కాలంటే అది ఇక్కడ ఇవ్వబడేటువంటి విషయం. దీని గురించి ఇంకొంచెం రహస్యాలు ఏమన్నా కూడా నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.